ఈరోజు మూసి రీజర్వేషన్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మేము చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేశాం. అలాగే ఈరోజు హైదరాబాద్ నగరానికి ఆనాటి పాలకులు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తులుగా ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నింటినీ కలుపుతూ మరొక రీజనల్ రింగ్ రోడ్ని, RRRని కూడా ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం. ఆ RRR ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్తో ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అనుసంధానం చేస్తూ 36 రేడియల్ రోడ్స్, 36 రేడియల్ రోడ్స్ని ఈరోజు ప్లాన్ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈరోజు మరో మహానగరాన్ని ఈరోజు హైదరాబాద్ ఆనుకొని ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతా ఉన్నాం. ఆ ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి వీడియోని కూడా బ్రదర్స్ ఏవీని ఆన్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఆ ఫ్యూచర్ సిటీతో పాటు మీ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ఈ విషయాలు మీ అందరి దృష్టికి ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, ప్రధానంగా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించిన ఆ మానవ వనరులకి అందించాల్సిన విద్యా వ్యవస్థని బాగు చేసుకోవాలి. ఈరోజు ఆ విద్యా వ్యవస్థను బాగు చేయటం కోసం తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని, ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల క్యాంపస్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 స్కూల్స్ని ఎట్ ఏ టైం ఈరోజు శాంక్షన్ చేసి ఆ స్కూల్స్ అన్ని నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. విద్యా విధానం, ఆ విద్యతో అందించినటువంటి అనేక రకాలైనటువంటి సపోర్ట్ సిస్టంతోనే ఈరోజు వేలాదిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం నుంచి పుట్టి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు చదువుకొని హైదరాబాద్ దాటి అమెరికా దాకా వచ్చి ఈరోజు ప్రపంచాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగారు. అలా శాసించే స్థాయికి భవిష్యత్తులో కూడా ఎదగటం కోసమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు